మీరు భక్తి మార్గంలోకి రావడానికి సనాతన ధర్మం గురించి ఎంతమంది తెలియజేయడానికి శివుని ఆజ్ఞ అనుకోవచ్చు. నా మెంటాలిటీ అప్పుడు ఎలా ఉందంటే గోవిందుడు గోపాలుడు ఇద్దరు అంటే అంత అల్పజ్ఞానం నాకు తెలియదు. రాముడు జన్మస్థలం అయోధ్య, అలాగే వెంకటేశ్వర వాళ్ళకి తిరుమల. మరి శివుని యొక్క జన్మస్థలం ఏంటంటే ఏం చెప్తారు? దానికన్నా ముందు మీరు ఏం అనుకోవద్దు, కానీ మేడం అనకూడదు. అసలు శివతత్వం అంటే ఏంటి? శివ నీకు మంచి జరగాలి. శివ అంటే శివుడు కాదు. అసలు మనం ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి? శివరాత్రి యొక్క స్టోరీ తెలియదు. ఐ విల్ టెల్ యూ, అంటే నాకు కూడా తెలియదు. ద్రవిడ సంస్కృతిలో రావణాసుని దేవుడిగా కొలుస్తున్నారు. కోటి రామాయణాలు ఉన్నాయి, అన్నిటికీ నమస్కారం. జాగారం అంటే కేవలం మెలకు ఉండడమా? సో మీరు సినిమాకి దగ్గరగా ఉంటున్నారంటే ఉపవాసం ఎలాగైపోయింది? చాలా మంది రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు, కానీ చేయాల్సిన తప్పులు చేస్తూ ఉంటారు. ఏదో కవరప్ కోసం జస్ట్ వేసుకుంటూ ఉంటారు. ఏమన్నా ఫలితం ఉంటుందా మేడం? ఉంటుందండి. సో ఏంటిదంటే ధరించడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. త్రివేణి సంగమం అని ఉంటుంది, 3 నదుల కలయిక. ఏంటి మేడం అలా కలిసిన దానికి పవర్ ఏదన్నా ఉంటుందా? గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మది సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మోనాలిసా అనే ఒక అమ్మాయి అక్కడ బాగా అమ్మాయిని వైరల్ చేశారు. లిటరల్లీ ఇలా పెట్టుకొని అలా వెళ్ళిపోతుంది అంటే తనకి ఎంత బాధ పెట్టారు చూడండి. సో ఏ రకంగా కూడా తనకు సుఖము మంచిదైతే ఏం కలగలేదు. మీ ప్రకారంగా స్వర్గము నరకము 2 ఉన్నాయి? నాకు తెలుసు ఉన్నాయి అనేసి. మరి కొంతమంది నమ్మరు కదా, నేను వాళ్ళకి ఏం చెప్తాను, ఆ స్వర్గం నరకం ఉందో లేదో వదిలేసేయండి, ఈ చుట్టూనే స్వర్గం నరకం ఉంది. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, చాలా మంది ఖండిస్తున్నారు. కలియుగంలో ఎలా అయిపోయిందంటే నాకు నేను కోపం ఉందనుకో, చాకు తీసుకున్నాను చంపేశాను. వెనక నుంచి చంపానా ముందు నుంచి చంపానా ఏంటో సంబంధం లేదు. సనాతన ధర్మానికి ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నిలబడి ఆయన వాయిస్ అనేది రేస్ చేస్తున్నారు. నేనైతే అట్లాంటి వాళ్ళే సీఎం గా ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకుంటున్నాను. లైమ్ లైట్ లోకి రావడానికి జగన్ గారి గురించి మాట్లాడారు అని చెప్పి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ చూస్తే కూడా శైతాన్ వచ్చేస్తుంది అంటారు. మరి మా దేవాలయం పని చేస్తే మనకు సైతాన్ రాదా? కరెక్ట్ అంటారా? మత ప్రచారం చేయొద్దు అని మమ్మల్ని ఖండిస్తున్నారు. మరి హౌ కమ్ షీ గాట్ బైబిల్ ఫ్రమ్ ఏ స్కూల్? దట్ ఈస్ మై క్వశ్చన్. చూడడానికి మీరే ఒక ఆధ్యాత్మిక శిల్పంలో ఉన్నారు. ఇంతకు ముందు మీకు చాలా ఇష్టపడే వాళ్ళు కాబట్టి చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. సో నథింగ్ బట్ మీరు వద్దనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నారు. చాలా మంది ప్రపోజ్ చేశారు, ఇప్పటికీ కూడా చాలా ప్రపోజల్స్ వస్తాయి. నమస్తే, ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పా దీది గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నేను నమస్కారం మేడం. నమస్కారం అండి. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. చాలా థ్యాంక్ యూ మేడం, అడగగానే ఇంటర్వ్యూ ఒప్పుకున్నారు. సో చాలా మంది ఆస్ట్రాలజర్తో మాట్లాడాను, ఫస్ట్ టైం ఒక ప్రవచనకర్తతో మాట్లాడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. సో ముందుగా శివుని ఆజ్ఞ లేనిదే చేవైనా కొట్టదు అని అంటారు. మీరు ఈ భక్తి మార్గంలోకి రావడానికి సనాతన ధర్మం గురించి ఎంతమంది తెలియజేయడానికి శివుని ఆజ్ఞ అనుకోవచ్చు ఇదంతా కూడా? ఖచ్చితంగా అండి. అట్లా చెప్తే నేను చిన్నది ఒక మాట చెప్తాను. నేను శ్రీశైలంలో సెకండ్ స్టాండర్డ్ దాకా స్కూల్లో అక్కడ అనమాట శ్రీశైలంలో. సో అక్కడ నేను మా ఇంట్లో శివుడు అండ్ బాలకృష్ణ పూజ కూడా చేసేవారు. మా అమ్మ పొద్దున తులసమ్మకు పూజ చేసి తులసబాయి హిరివి హిరివిగా గోవిందాల గోపాలాల ఆవడతారని మరాఠీలో అనమాట. తులసమ్మ చాలా చక్కనిది, గోవిందుడికి గోపాలుడికి ఇష్టమైనది అని ప్రదక్షిణ చేసేది. నా మెంటాలిటీ అప్పుడు ఎలా ఉందంటే గోవిందుడు గోపాలుడు ఇద్దరు అంటే అంత అల్పజ్ఞానం నాకు తెలియదు. కానీ కృష్ణుడు అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మ అంటే నేను అమ్మనే అనుకుంటాను. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. ఇంట్లో ఏదైనా బాధ అయినా లేదా చిన్నప్పుడు ఇంక తిడతారు కదా అమ్మ, స్కూల్లో ఫ్రెండ్స్లో పడినా మన శ్రీశైలం దేవాలయ ముఖ ద్వారానికి స్ట్రైట్గా వెళ్తే మనకు రైట్ సైడ్లో ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏడ్చి చెప్పేదాన్ని, అమ్మ ఇదిగో ఇట్లా జరిగింది ఇలా జరిగిందని. ఆ టైంలో అంటే 2nd క్లాస్లో ఉండేదాకా. అయితే నేను పెద్దగా అయిన తర్వాత ఈ భాగవత ప్రవచనాలు, మా గురుగారు నాకు భాగవతం చేయమని చెప్పడము, ఇవన్నీ జరిగిన తర్వాత వెన్ ఐ వాస్ థింకింగ్, నా జీవితం గురించి నేను ఆలోచిస్తుంటే నాకేమర్థమైందంటే ఎవరైతే శివుడు పూజ చేస్తారో, శివుడికి బాగా ప్రసన్నుడు చేసుకుంటే ఆయన ఒక గుప్త ధనాన్ని ఇస్తారు. అంతే కదండి. ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటేనే మనం లోపల తీసుకెళ్ళి ఇదిగో డైమండ్ నెక్లెస్ కొన్నాను అని చూపిస్తాం, అందరికీ చూపించాము. అలాగా తన గుప్తధనం ఏంటిది అంటే కృష్ణ భక్తి. తనకు చాలా సేవ చేసి తను మెచ్చుకున్నాడు అంటే కృష్ణ భక్తిని ఇస్తాడంట. అలాగా నేను ఆ శివయ్యని అమ్మవారిని అంతా ఇప్పుడు కూడా అమ్మ నానే అనుకుంటాను వాళ్ళిద్దరిని. అలా చేయడం వల్ల ఆయన ప్రసాదం వల్ల నాకు కృష్ణ భక్తి కలిగిందే నేను భావిస్తున్నాను. రాముడు జన్మస్థలం అయోధ్య, అలాగే వెంకటేశ్వర వాళ్ళకి తిరుమల. మరి శివుని యొక్క జన్మస్థలం ఏంటంటే ఏం చెప్తారు? చెప్తానండి, ఉంది దాంట్లో. దానికన్నా ముందు మీరు ఏం అనుకోవద్దు, కానీ మేడం అనకూడదు. అంటే నేను అందరికీ చెప్తాను. కొంతమంది ఏమవుతుందంటే అది కూడా మెసేజ్ పెడుతుంటారు, అమ్మ మాకు అలవాటు. సో మీ తప్పేం కాదు. మనందరికీ చిన్నప్పటి నుంచి అంటే సమ్ ఎరాస్ అనమాట, సమ్ డీకేడ్స్ మన భారతీయ సాంప్రదాయం ఇన్వేజన్స్ జరిగాయి. అప్పుడు మనం ఏంటిది అంటే మనము మన భారతీయ సాంప్రదాయాన్ని మర్చిపోయాము. పరస్త్రీని అమ్మ అంటాం. మరి కొంతమంది అమ్మ మీరు చిన్నవారు కదా అంటారు. చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో చిన్న పాప పుట్టింది అనుకోండి, నా తల్లి కదు అంటాం. కొడుకు పుట్టాడు అనుకోండి, మా నాన్న కదు అంటాం. ఎందుకు అలా అంటాము? మనం పరస్త్రీని లేదంటే మన పిల్లల్లో కూడా మన అమ్మ నాన్నల్ని మనం చూసుకుంటాం. కాబట్టి
నేను చిన్న వయసున్నా పెద్దవారుగా ఉన్నా కూడా పరస్త్రీని కాబట్టి, లేదంటే ఒక గురుస్థానంలో ఉన్నాను కాబట్టి అక్క, అమ్మ, దీది అనాలి. సెకండ్ థింగ్ ఇస్ మేడం, సార్ అన్న దాంట్లోంచి దూరం వెళ్ళాలి. ఎందుకు? మేడం అంటే బాస్, సార్ అంటే బాస్. నాకు కూడా అలవాటు ఉంది, ఒక్కొక్కసారి నేను అనేస్తాను, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా చిన్నప్పటి నుంచి. బట్ మనం ఎవరికి బాస్ కాదు, మనం అందరికీ బాస్ మన పరమాత్మ, గురువులు, మనం సృష్టించిన వాడు అంతే. కాబట్టి మేడం అన్న అలవాటు మనం కాన్షియస్లీ దూరం చేసుకోవాలి. అందరినీ అమ్మ, ఇప్పుడు నేను కూడా అండి చాలా మందితో అంటుంటాను, ఇప్పుడు అంకుల్ ఆంటీ అంటాం కదా చిన్నప్పటి నుంచి. నేను అంటాను, మీరు ఏమనుకోకుంటే బాబాయ్ అన్ననా అంటాను, అన్నయ్య అంటాను, తమ్ముడు అంటాను, పిన్ని అంటాను. ఇలాగ ఎందుకు అంటానంటే అప్పుడు ఒక సంబంధం లాగా అనిపిస్తుంది. నేను తనకేదో అవుతాను, అంకుల్కి అంటే వారికి నేను బాబాయ్ అంటున్నానంటే ఒక సంబంధం లాగా అనిపిస్తుంది. అందరు ఆంటీలు అంకుల్, దట్ ఈస్ నాట్ అవర్ కల్చర్ కదా. సో కొంచెం కాన్షియస్లీ మనము అది ఎఫర్ట్ తీసుకోవాలి. సో మీరు చెప్పిన ఆన్సర్ శివ మహాపురాణంలో వస్తుంది. ఫస్ట్ స్కందంలోనే ఏం చెప్తారు అంటే, ఎక్కడ శివుడు పుట్టాడు అంటే స్తంభ రూపంలో పుట్టాడు. దట్ ఈస్ అరుణాచల ప్రదేశం. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే దివ్య జ్యోతి అన్న ఉంది కదండి, మనం శివరాత్రి రోజు చూస్తారనమాట. ఆ స్తంభ రూపంలో వచ్చిన స్థానము, మొదటి శివలింగం వచ్చిన స్థానము అరుణాచల ప్రదేశం. కాబట్టి అరుణాచలము శివుడి యొక్క జన్మస్థానము. అంటే పరమాత్మకు జన్మ అనేది ఉండదు, అవతారం ఎత్తుతాడు, ఒక రూపాన్ని మన కోసం ధరిస్తాడు. మనకు భక్తికి ఒక ఆధారం కావాలి, ఒక రూపము ఏదో ఒకటి కావాలి, కాబట్టి ఆ రూపాన్ని ధరిస్తాడు. ఇప్పుడు కొంతమంది దీని కూడా ఏమంటారు అంటే, ఒక కల్చర్లో మాకు అసలు దేవుడికి రూపం లేదు అంటారు. బట్ వాట్ మై గురూజీ సేస్ ఇస్, మనము శివుడు కృష్ణుడు అంటే ఇలాగా, శివుడు అంటే ఇలాగా, మనము అమ్మవారంటే ఇలాగా చూస్తాము. మీరు రూపం లేదు అంటున్నారు కదా, మరి కొంతమంది సమాధి రూపంలో చేస్తారు, కొంతమంది క్రాస్ రూపంలో చేస్తారు. బట్ అందరికీ ఏదో రకంగా మనకు ఒక ఆధారం అనేది కావాలి, ఖచ్చితం కదండి. ఆ ఆధారం లేనిదో మనము, ఎందుకంటే కృష్ణ ఆర్ దేవుడు ఇస్ బియాండ్ సెన్సెస్ అనమాట. ఆ సెన్సెస్లో మనము వెళ్ళిపోయాం అనుకోండి, ధ్యానంలో వెళ్ళిపోయామంటే మనసు ఎక్కడికన్నా తీసుకెళ్ళొచ్చు. అందుకోసం ఒక రూపానికి ఆధారంగా పెట్టుకొని మనం భక్తి చేయడము మన సనాతన వైదిక ధర్మ పరంపర. కాబట్టి అరూపి అయిన పరమాత్మ కూడా వివిధ రూపాలు ధరిస్తాడు. అలాగే శివుడు కూడా నిర్గుణ రూపమే, లింగ స్వరూపము. అలా లింగ స్వరూపాన్ని ధరించింది మొదటి ప్లేస్ అనేది అరుణాచల క్షేత్రం. ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి చాలా పుణ్యం అని చెప్పి నమ్ముతూ ఉంటారు. మేడం, అలాగే అసలు శివతత్వం అంటే ఏంటి? ఎవరైనా శివతత్వాన్ని అలవర్చుకుంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది? అసలు శివతత్వం అంటే ఏంటి మేడం? శివ అంటే మొదటి కళ్యాణం అండి. తెలుగులో కళ్యాణం అంటే పెళ్ళి అనుకుంటారు, కళ్యాణం అంటే అలా కాదు. అంటే మన మూల భారతీయ సంప్రదాయంలో మనము ఏ పదానికన్నా మీనింగ్ సంస్కృత పరంగా చూస్తాము. సో కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు మంచి, నీకు తేరా కళ్యాణ్ హో హిందీలో అంటాం, తెలుగులో మనం పెళ్ళి అనుకుంటాం. అలా కాదు, నీ కళ్యాణం అవ్వాలి అంటే నీకు మంచి జరగాలి. శివ నీకు మంచి జరగాలి. శివ అంటే శివుడు కాదు, శివ అంటే మంచి జరగాలి. శివం భూయాత్, శివ అంటే మంచి జరగాలి. సో శివతత్వం అంటే ఏంటిది? సత్యస్వరూపము, శుభస్వరూపము, మంచి స్వరూపము. సత్యం అంటే అనాది అనంతము. సో ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ శివుడు ఉన్నాడు. రూపంగా భావించినా అరూపిగా భావించినా కూడా ఎవరి జీవితాల్లో, బుద్ధిలో, ఆచరణలో ఎక్కడైతే సత్యం ఉందో, నిజాయితీ ఉందో, ధర్మం ఉందో అక్కడే శివతత్వం ఉన్నట్టు మనం భావించాలి. మరి శివతత్వం అనువర్చుకున్న వాళ్ళ జీవితం ఎలాగా ఉంటుంది అంటే, మన భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా సాంప్రదాయాలు ఉన్నాయండి, చాలా వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకరు ఇలా ధరిస్తారు, ఒకరు ఇలా త్రిపుండ్రం ధరిస్తారు. కొంతమంది ఇప్పుడు మాలాగా శంకరాచార్య పరంపర అంటే మేము అమ్మవారికి తిలకం ఇలా ధరిస్తాము. చాలా రకాలు ఉన్నాయి, కలర్స్ ఉంటుంది, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇది పెట్టుకున్నాను అంటే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు అన్నది కాదు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇస్కాన్ ఇది మంచిది, లేదంటే శ్రీ సంప్రదాయం మంచిది కాదు, అలా కాదు. ఆల్ ది సాంప్రదాయస్ ఆర్ వెరీ గుడ్. అన్నీ కూడా ఒకదానికొకటి విపరీతం కాదు, అన్నీ కూడా అర్థం చేసుకుంటే తాత్పర్యార్థం ఒకటే. ఆ సాంప్రదాయం కూడా ఎలాగుంటుందంటే, ఇప్పుడు నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాననుకోండి, అక్కడి నుంచి హైదరాబాద్కి రావాలంటే నాకు ఒక వే ఉంటుంది. కేరళలో ఉన్నారు మీరు, కేరళ నుంచి హైదరాబాద్కి రావాలంటే మీకు ఒక డిఫరెంట్ వే ఉంటుంది. యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ అమెరికా, ఒక వే ఉంటుంది. సో ప్రతి మనిషి మన జన్మ కర్మల బట్టి ప్రతి వారికి ఏదో దైవానుకూలంగా ఒక్కొక్క పరంపర మనకు జన్మతః లభించింది. ఎందుకు నేను శంకరాచార్య పరంపర వెళ్ళాను అంటే తెలీదు, ఆ జన్మ కర్మ పరంపర దేవుడు నాకు అది ఇచ్చారు. సో ఐఎమ్ ఇన్ వార్కరీ సాంప్రదాయం, శంకరాచార్య పరంపర అంటే శ్రీ సాంప్రదాయం తక్కువ అన్నది కాదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఒక మంచి శివతత్వంలో ఉన్న మనిషి, ఒక నిజంగా శైవేట్ ఉంటే హీ విల్ నెవర్ ఎవర్ అపోజ్ వైష్ణవిజం. శివపురాణంలో దాదాపు 10,000 శ్లోకాలు నేను తీసిస్తానండి. శివుడు
హరి, హరిహరుడు ఇద్దరు కూడా ఒకటే అనేసి. కాబట్టి నేను ఇప్పుడు భాగవతం దగ్గర తీసుకొస్తాను మీకు. శివతత్వాన్ని అనువర్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, భాగవతం ఎందుకు చెప్తున్నారు అంటారు కాబట్టి చెప్తున్నాను ఇది. రెండు కనెక్షన్ ఉంది. ఎందుకు అంటే, ఎప్పుడు కూడా మన దగ్గర గురువులు అంటే ఈ తిలకాన్ని ధరిస్తారు, ఇలాంటి వస్త్రధారణ చేస్తారు అన్నది ఎక్కడ లేదండి. ఇప్పుడు మీరు మీరాబాయిని చూస్తే, షీ యూస్ టు హ్యావ్ ప్రిన్సెస్ లాగా వేషం ఉండేది. తర్వాత ఆవిడ సన్యాసం లాగా మనం చూపిస్తుంటారు కానీ తీసుకున్నారో లేదో మనకు తెలియదు. ఆ వేషంలో ఉన్నా కూడా షీ యూస్ టు సింగ్ అనమాట. అంటే ఇది సినిమా పాట, మరి ఆవిడ రాసేలేదు నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టం. బాలా మే బైరాగన హూంగి, బాలా మే బైరాగన హూంగి, कहो तो कुसुमल साड़ी रंगावा, कहो तो भगवा भीस, कहो तो मोतियन मांग भरावा, कहो छिटकावा केस, बाला मैं बैरागन हूंगी. అంటే ఆవిడ ఆవేశంలో ధరించి కూడా కృష్ణుని పొందారు. మనం వార్కరి సాంప్రదాయంలో వస్తే, టైలర్గా ఉన్న నామదేవ్ మహారాజ్, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్న తుకారాం మహారాజ్, ఒక వేశ్య కన్యగా ఉన్న కాన్హోపాత్ర, షీ వాజ్ డాటర్ ఆఫ్ వేశ్య, మన చాలామందికి తెలియదు. లేబరర్గా పనిచేసే వాళ్ళు ఇద్దరు భక్తులు, కుమ్హారుడుగా పనిచేసేవాడు గోరా కుమ్హార్. సో ఇలాగ ప్రతి సేనా నావి కటింగ్ చేసేవాడు అనమాట సేన. సో దే నెవర్ చేంజ్ దేర్ క్లోత్స్, బట్ దే వర్ గ్రేట్ డివోటీస్ ఆఫ్ పాండురంగ. సో ఏ సాంప్రదాయాన్ని మీరు చూసినా కూడా వాళ్ళు వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ అంతరంగాన్ని మార్చుకున్నారు, కానీ బాహ్య రంగాన్ని మార్చుకునే అంత అవసరం ఉండదు. తిలకధారణ ఇంపార్టెంటే, ఎందుకంటే దట్ రిమైండ్స్ అస్. మంగళసూత్రం ధరిస్తే నాకు నా భర్త, నేను ఒకరికి చెందుతాను అన్నది. అలాగే మేము తులసి మాల ధరిస్తే ఐ బిలాంగ్ టు కృష్ణ అన్నది. ఇంకోటి అంటే, ఇప్పుడు మనం అంటారు కదండి, కుక్కకు మనం బెల్ట్ వేస్తే దాన్ని ఎవరు పట్టుకెళ్ళారు, ఎందుకంటే దానికి తెలుసు మనమే ఓనర్, ఇంకా ఓనర్ అని తెలుసు, ఎవరో ఓనర్ ఉన్నారు అనేసి. అలాగా యమదూతులు కూడా తులసి మాల ధరిస్తే పట్టుకెళ్ళారంట, అలాగే రుద్రాక్షమాల ధరించిన. కాబట్టి ఇవన్నీ వేషాలు ధరిస్తారు, కానీ ఎప్పుడు కూడా భక్తుడు అంటే బాహ్య వేషం ఇలాగే ఉంటుందన్నది కాదు. మన వర్ణాశ్రమ ధర్మం పాటిస్తూ అంతరంగా మార్చిన వారు మాత్రమే భక్తులు. అయితే ఆ శివతత్వాన్ని అనువర్చుకున్న వాడు ఎలా ఉంటారు అంటే, శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో మనకు చెప్తారండి. సుహృదః సర్వదేహినాం తితిక్షవః కారుణికాః ఇలాగ చెప్తారు. మై అనన్యేన భావేన అంటే, ఎవరైతే అనన్యంగా అంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా నన్ను మాత్రమే ఆశ్రయిస్తాడు, అంటే పరమాత్మని మాత్రమే ఆశ్రయిస్తాడు, అలాంటి వాడు నా భక్తుడు. తితిక్షవః, హూ హ్యాస్ పేషెన్స్, ధైర్యం ఉంది. కష్టాలు రాగానే చాలామంది నాకు మెసేజ్ పెడుతుంటారు, అక్క ఇన్ని కష్టాలు, దేవుడికి అసలు ఏం కనిపించట్లేదా నా కష్టాలు అంటారు. బట్ ప్రతి మనిషికి, ప్రతి భక్తుడికి కష్టాలు వచ్చాయండి. ప్రతి భక్తుడికి జీవితంలో కష్టాలు ఉన్నాయి. అందుకోసమే భాగవతం, ప్రహ్లాద చరిత్ర చూడండి, ధ్రువ చరిత్ర చూడండి, సొంతం తల్లిదండ్రులే బాధ పెట్టారు. పాండవ చరిత్ర చూడండి, సొంతం బాబాయ్ పిల్లలు. అందుకోసం ఇవన్నీ చదవాలి. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నాకు నా పరమాత్మ రక్షిస్తాడు. ద్రౌపదికి అంత అవమానం జరిగినా షీ నెవర్ లెఫ్ట్ కృష్ణ. సో తితిక్షవః, ధైర్యంగా ఉండాలి. మనము ఎన్ని ఆపదలు వచ్చినా కూడా పరమాత్మ మీద నమ్మకం ఉన్నవాడు. సుహృదః సర్వదేహిన, మనం కూడా ప్రేమిస్తాం కానీ మన వాళ్ళని ప్రేమిస్తాం. నా తమ్ముడు, మా అక్క, మా చెల్లి, మా అమ్మ నాన్న. ఇక్కడ ఏమంటున్నారు, సుహృద సర్వదేహిన, అందరినీ ప్రేమించేవాడు. అంటే చరాచరంలో కూడా దేవుడే ఉన్నాడు అని జ్ఞానం పొందినవాడు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తాడో అలాంటి వాళ్ళే శివతత్వాన్ని పొందారు అంటారు. సో ఇది ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో వీళ్ళు భక్తులు, వాళ్ళ మనసు మారుతుంది. ప్రతి చోట కూడా వాళ్ళు పరమాత్మని చూస్తాడు. ప్రతి సంఘటన జరిగినా కూడా, ఇంత చెడు జరిగినా కూడా ఏదో దైవ అనుగ్రహం లేకుండా ఇలా జరగదు అంటారు. ఉదాహరణకి చెప్పాలి అంటే, భక్త తుకారాం అండి, ఒకసారి ఏమవుతుందంటే ఆయన మంచివారు కాదు, ఒక ఆడవారితో ఇలాగ చూసామని చెప్పేసి నిందలు వేస్తారు. అదే మనం ఉంటే ఏం చేస్తామని టెన్షన్ తీసుకుంటాం. వెంటనే టెన్షన్ తీసుకొని సూసైడ్ ఏదేదో ఆలోచిస్తాం మనము. లేదంటే ఇన్ని రోజులు పూజించాను, అసలు ఆ అమ్మవారికి అంత కనిపించట్లేదా, నేను ఇంకా పూజ చేయను అనేస్తాం. ఆయన ఏం చేశారు, పర్వాలేదు, ఏదో సంకల్పం, దైవ సంకల్పం ఉండొచ్చు. అందరూ వచ్చి ఆయన ఫేస్కి మొత్తం నలుపు రాసేసి డాంకీ మీద కూర్చోబెడతారు, చెప్పులు మాల వేసి. మనం ఏం చేస్తామండి, బాధపడతాం కదా. ఆయన ఆ ప్లేస్లో కూడా పాండురంగా 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 అనుకుంటూ వెళ్ళాడు. వై? బికాస్ హీ నోస్, బాహ్యంగా నాకు ఇది తప్పు అనిపిస్తుంది కానీ దీంట్లో ఏదో ప్లాన్, కృష్ణాస్ ప్లాన్ ఉంది అని అనుకున్నారు.
ఎలా ఉంది మరి కృష్ణాస్ ప్లాన్ అంటే అదంతా జరిగింది. తర్వాత కొంతమందికి వాళ్ళకి బాధ అనిపించింది. నిజంగా ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఏమీ లేదు ఎంత భక్తుడు చూడని వాళ్ళకి వాళ్ళే వచ్చి తర్వాత క్షమాపణ అడగడం అనేది జరిగింది. సో ఏది జరిగినా కూడా మనము మనలాగా చూసుకుంటాం, కానీ ఏ ఆపద ఇచ్చినా కూడా పరమాత్మ ఏదో కారణంతో ఇస్తాడు, మనకు మంచి చేయడానికి ఇస్తాడు అన్న నమ్మకం మనకు ఉండాలి. అంటారు కదా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అండ్ ఆ పరమాత్మ చూస్తుండగా జరుగుతుందంటే ఏంటిది, తన విష్తో జరుగుతుంది. మరి నా పరమాత్మ విష్తో జరుగుతుంది, తన కోరిక వల్ల జరుగుతుంది అంటే నేను వ్యతిరేకించేవాడిని ఎవరిని? భక్తుడు అంటే శరణాగతి అంటే ఏంటిదండి, నేను అనుకున్నట్టు జరగాలి అంటే నేను బాస్ అవుతాను, నువ్వు అనుకున్నట్టు జరగాలి అంటే ఆయన బాస్ అవుతారు. సో వీ షుడ్ డిసైడ్. పరమాత్మని బాస్ అనుకుంటున్నాడు అంటే ఆయన మంచి జరిగినా చెడు చేసినా, ఎన్ని రోజులు కష్టాలు ఇచ్చినా, ఎన్ని సంవత్సరాలు కష్టాలు ఇచ్చినా కూడా ఆ పరమాత్మని వదులుకోరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రహ్లాద మహారాజ్, ధ్రువ మహారాజ్. పాండవులు దాదాపు 13 సంవత్సరాలు, అంతే కాదండి చిన్నప్పటి నుంచి కూడా, కానీ వాళ్ళు ఎప్పుడు కృష్ణని వదలలేదు, ధర్మం వదలలేదు, కాబట్టి వాళ్ళు జయం అనేది పొందారు, సక్సెస్ఫుల్ అయ్యారు లైఫ్లో. సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా ఏ సంఘటన జరిగినా ఆ పరమాత్మకి శరణ ఎవరైతే ఉంటారో, నమ్మి ఉంటారో, వాళ్ళే శివతత్వాన్ని పొందినట్టు. అమ్మ, మనకి మహాశివరాత్రి రాబోతుంది. అసలు మనం ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి, అలాగే నేటి యువతకి అర్థమయ్యేలాగా మహాశివరాత్రి ఎలా జరుపుకోవాలి, ఉపవాసాలు ఉంటారు, జాగారాలు చేస్తారు, సో నేటి యువతకి అర్థమయ్యేలాగా అసలు మన శివరాత్రి ఎందుకు జరుపుకోవాలో మీ మాటలో వివరించండి. సో శివరాత్రి అనేసరికి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏం చూస్తాను అంటే, ఉమ్ము కూడా అసలు మింగరు, పొద్దున్న లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు, పూజ చేస్తారు, గుడికి వెళ్తారు, ఆ రోజు భస్మం ధరిస్తారు, ఉపవాసం చేస్తారు, జాగరణ చేస్తారు, ఇదంతా బాగానే ఉంది. కానీ చాలామందికి శివరాత్రి యొక్క స్టోరీ తెలియదు. ఐ విల్ టెల్ యూ. అంటే నాకు కూడా తెలియదు, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, తెలిసిన వాళ్ళకి క్షమించాలి. బట్ నేను శివ పురాణం చదివిన తర్వాత నాకు తెలిసింది. ఎప్పుడు అంటే అసలు సంఘటన ఎలా జరుగుతుంది, ఇది మెయిన్గా మనం తెలియాలి. అసలు శివరాత్రి ఎందుకు చేసుకుంటాము, శివ ఆవిర్భావం ఎలా జరిగింది, శివభక్తి అంటే ఏంటిది. అయితే ఒకసారి ఏమవుతుందంటే, బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరు గొడవ పడతారనమాట. బ్రహ్మదేవుడు ఏమనుకుంటాడు అంటే, నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, నన్ను పూజించాలి. విష్ణుమూర్తి వస్తారు, అదేంటిది అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా నాభి కమలా నుంచి పుట్టావు కదా నువ్వు, మరి నేను నీకు తండ్రి, నువ్వు పెద్దవాడు ఎలా అవుతావు అంటే, లేదు లేదు నేను ఒప్పుకోను, నువ్వు ప్రూవ్ చేయాలి. అయితే ఎలా ప్రూవ్ చేయాలి అనగానే అక్కడ ఏకంగా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే అక్కడ ఏదో స్తంభం లాగా సడన్గా వచ్చేస్తుంది. ఏంటిది స్తంభము అని బ్రహ్మదేవుడికి ఐడియా వస్తుంది అనమాట. సరే ఒక పని చేయి, నేను పైకి వెళ్తాను, ఈ స్తంభం యొక్క అంతాన్ని తెలుసుకుంటాను, నువ్వు కిందికి వెళ్ళు, దీని అంటే ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసుకో, అది అంతం తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ ముందుకు వస్తారో తెలుసుకుంటారో వాళ్ళు గొప్పవారని మనం తేలిపోతుంది. సరే అనేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, పైకి వెళ్ళిపోతాడు, హంసం మీద కూర్చొని పైకి వెళ్ళిపోతాడు, అంటే తన వాహనం. విష్ణుమూర్తి గరుడం మీద కూర్చొని కిందికి వెళ్ళిపోతారు. కింద వెళ్తూనే ఉంటారు, అసలు ఎంత చేసినా అంతం దొరకట్లేదు. అనంతం, ఇదేదో అనంత శక్తి అనేసి తెలుసుకొని విష్ణుమూర్తి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి నాకు దొరకట్లేదు అనుకుంటారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, మరి నేను అన్న భావన కలిగింది అనుకోండి, ఇంకా ఎథిక్స్, రూల్స్, వాల్యూస్ అన్నీ మర్చిపోతాడు మనిషి. ఆయన ఏం చేస్తాడు అంటే, లేదు నేనే ప్రూవ్ చేసుకోవాలి కదా అని, ఇంకా అట్లాంటి వాళ్ళకి ఐడియా కూడా దొరుకుతుంది. అండ్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్టు. సో పైనుంచి అప్పుడు ఏమవుతుంది, ఆ ఏదైతే అనంతమైన శక్తి ఉందో ఆ పైనుంచి ఒక కేతకి పుష్పం కింద పడుతూ ఉంటుంది. కింద పడుతూ ఉంటే నువ్వెవరు అంటే, నేను ఎక్కడో మరి తెలియదు, పైనుంచి కిందకు వస్తున్నాను, నేను పడిపోయాను శివుడు తల మీద నుంచి అంటే, మరి అంతం చూసావా అంటే నాకు కూడా తెలియదు అంటుంది. సరే కానీ ఒక ప్లాన్ చేద్దాం ఇద్దరం కలిసి, కింద విష్ణుమూర్తి ఉన్నాడు, నువ్వేం చేయాలి అంటే, నేను అంతం చూశాను అని చెప్పాలి, బ్రహ్మదేవుడు నేను చూశాను అని నువ్వు సాక్షిగా ఉన్నట్టు చెప్పాలి అంటారు. తను అంటుంది అబద్ధం కదా అంటే, ఏం పర్వాలేదు, నేను బ్రహ్మదేవుడిని, ఐ హ్యావ్ సమ్ రైట్స్, నాకు ఒక పవర్ ఉంది, నేను నీకు మంచి పొజిషన్ ఇస్తాను, అంటే మన భాషలో మాట్లాడు, ఒక మంచి పొజిషన్ ఇస్తాను, నువ్వు ఈ పని చేయంటే. మనుషులు ఇది అందుకోసం అంటారండి, మంచి పరీక్ష చూడాలి అంటే ధనము, స్త్రీ ముందుకొస్తే ఒక మనిషి యొక్క నిజం క్యారెక్టర్ బయటపడిపోతుంది. సో ఇది చూడంగానే చాలామంది చాలా పనులు చేసేస్తారు ఇంకా. సో సరే అంటుంది. అలాగే వెళ్తుంటే మళ్ళీ గోవు కూడా వస్తుందన్నమాట. సో గోవు కూడా నువ్వు చెప్పాలి, నాకు సాక్షిగా ఉండాలి అంటే, సరే చెప్తాను అంటుందన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరు కిందికి వచ్చేసి విష్ణుమూర్తి దగ్గర, నేను అంతం తెలుసుకున్నాను, మరి ఆది తెలుసుకున్నాను, అంతం తెలుసుకున్నావు అంటే, సత్య సంకల్పుడు కదా, సత్యవ్రతం త్రిసత్యం సత్యం చ యోనిం నిహితంచ సత్యే. సో పరమాత్మ నాకు కనిపించలేదు అని చెప్తాడు నారాయణుడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు, సాక్షిగా చూడు, కేతకి పుష్పం అంటుంది, నేను చూశాను అంటుంది. ఆవు కూడా, గోవు అబద్ధం చెప్పేస్తుంది. అయితే అలా చెప్పంగానే ఇంకా శివుడికి కోపం వచ్చేస్తుంది. ఆ స్తంభం అంటే ఏంటిది, మొదట ప్రకటమైన శివలింగ స్వరూపము, మొదట జ్యోతి స్వరూపం అనమాట. వెంటనే ఆకాశవాణి అవుతుంది అనమాట. ఎందుకు బ్రహ్మదేవుడిని అబద్ధం చెప్తున్నావు,
నువ్వు విష్ణుమూర్తిని మరి ఇలాగ తప్పు పట్టేస్తున్నావు కదా, నీకు నేను శివుడు విష్ణుమూర్తి వేరేగా అనిపిస్తున్నారా? నా శాసనంలో మీరు ఉండాలి, తప్పు అనేది చేస్తున్నావు, అసత్యం మాట్లాడుతున్నావు, కాబట్టి ఇప్పటి నుంచి నీకు పూజ అనేది ఉండదు. సో దట్ ఈస్ బై బ్రహ్మదేవుడికి పూజ అనేది తీసేశారు. ఆయన క్షమాపణ అడిగాడు అనమాట. కేతకి పుష్పము నువ్వు అంటే ఎప్పుడు కేతకి పుష్పాన్ని ధరించేవాడు శివుడు, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఎప్పటికీ నేను నిన్ను స్వీకరించును అంటారు. తను క్షమాపణ అడుగుతుంది. అప్పుడు అసత్యం పలికేవాడికి ఎప్పుడు కూడా దేవుడు స్వీకరించాడు. మరి క్షమాపణ అడిగాడు కదా, స్వీకరించాలి. సో నేను స్వీకరిస్తాను. ఎలాగా అంటే నా మండపాన్ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు కేతకి పుష్పంతో, కానీ నా తల మీద మాత్రం మీరు కేతకి పుష్పాన్ని అర్పించకూడదు అని అంటారన్నమాట. ఆ గోవుకు కూడా అలాగే నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి నోటి పూజ మనం చేయం చూడండి. మనము పృష్ఠభాగాన్ని పూజ చేస్తాం. ఎందుకు అంటే ఏ నోటిని ఏ ఇంద్రియాల్ని నీకు నేను ఇచ్చానో దాన్ని దురుపయోగం చేసుకున్నావు, నీ పవర్స్ని నీ బుద్ధిని నీ శక్తిని దురుపయోగం చేసుకున్నావు. సో అక్కడ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. సో అసత్యం పలికేవాడు ఎంత శివరాత్రి రోజు ఉపవాసం చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా స్వీకరించడం మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ సత్యము? మన ఫ్యామిలీ లైఫ్లో ఒక భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న జాబ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తామండి? స్వార్థం ఉంది అంటే అక్కడ అబద్ధం పని చేస్తాం. మన భార్యకి మనం చీటింగ్ చేస్తాం, లేదంటే భార్య భర్తకు చీటింగ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ చూశానండి, ఆ చీటింగ్ చేసుకుంటూ ఆ మనిషి పట్టుకున్నాడు, వెళ్ళిపోయింది ఆమె. ఆ పిల్లల గురించి కూడా పట్టుకోకుండా వెళ్ళిపోయింది. ఎంత బాధ అండి ఒకరికి. సో మీరు కనిపించే సృష్టికే మీరు లాయల్గా లేకుంటే మీరు ఎంత గుడికి వెళ్ళినా దేవుడు ఎట్లా మీకు యాక్సెప్ట్ చేస్తాడు? సో నిజంగా సత్యాన్నే మీ జీవితంలో ఆచరిస్తే దట్ ఈస్ ద బెస్ట్ పూజ ఆఫ్ శివ. చేయాలి, శివలింగ పూజ చేయాలి, అన్నీ చేయాలి. కానీ అన్నీ చేసి సత్యం లేదనుకోండి, ఇట్ ఈస్ ఆల్ వేస్ట్. మనల్ని మనం మోసం చేసుకోకూడదు, ట్రూగా ఉండాలి అంటారు. అంతే. సొసైటీలో ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో, ఎందుకంటే పరమాత్మ కనిపించడు కదండి. ఇప్పుడు మీరు నాకు కనిపిస్తున్నారు అంటారు కదా, మీరు మహాభారతం కనుక చూస్తే ఒక వైశ్యుడికి మొత్తం త్రికాల జ్ఞానం ఉంటుంది. నీకు ఎలా ఉంది త్రికాల జ్ఞానం అంటే ఆయన అంటాడు నేను చేసింది ఒకటే, ప్రతి కస్టమర్ నా దగ్గర వచ్చేవాడు ఎవరైతే గిరాయకుడు షాప్లో వస్తారో నేను తన్ని పరమాత్మ అనుకున్నాను. 1 రూపీ మర్చిపోయినా, అమ్మ మీరు 1 రూపీ మర్చిపోయింది, మీరు ఫోన్ మర్చిపోయారు. కొంతమంది చూడండి కోవిడ్లో 500 చేంజ్ కావాలి అంటే 300 తీసుకొని 200 ఇచ్చేవారు. మోసాలు చేశారు ఇలాగా. సో అది పరమాత్మ కదా, నేను తప్పు చేయకూడదు, అబద్ధం చేయకూడదు, కరెక్ట్ తులాభారం తులా ఇవ్వాలి. ఇలాగ మన కర్మల్ని వర్ణాశ్రమ ధర్మాల్ని మనం కరెక్ట్గా పాటిస్తే, ఒక భార్య కరెక్ట్ భార్యగా ఉంటే, ఒక భర్త కరెక్ట్ భర్తగా ఉంటే, మన పేరెంట్స్ పిల్లలకి లాయల్గా ఉంటే, ఇలా కనిపించే సృష్టిలో మనం లాయల్గా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ పూజ ఆఫ్ శివ. సో ఇది చేయడం ముఖ్యం. దాని తర్వాత ఉపవాసాలు అన్నీ. ఎందుకు చెప్తున్నాను అంటే ఢోంగి అంటారండి మా హిందీలో. చాలామంది ఎన్ని నాటకాలు చేస్తారంటే, అంటే ఐమ్ సారీ భస్మం ధరించే వాళ్ళు తప్పు అనడం లేదు, భస్మం ధరిస్తారు, నాటకాలు చేస్తారు, పూజలు చేస్తున్నట్టు ప్రదక్షిణ చేస్తున్నట్టు చూపించుకుంటారు బయట. బట్ కృష్ణ నోస్ ఫ్యాక్ట్. కృష్ణకి మీ అంతరంగం తెలుసు, శివతత్వానికి ఆయన లోపల ఉన్నాడు కాబట్టి లోపల ఎట్లా అంటుందో తెలుసు. బయట అందరు చూపించడానికి మనం పూజ చేస్తున్నాము, లోపలేమో వీడికి చెడు జరగాలి. బెస్ట్ ఉదాహరణ చెప్పాలి అంటే రావణాసుర వాజ్ గుడ్ డివోటీ ఆఫ్ శివ. ఎందుకు అంటే పూజ చేసేవాడు, మంచి డివోటీ అనుకుంటాం. నిజతత్వం ఏంటిది? ఆయన పూజ ఎందుకు చేశాడు అంటే ఆయన భోలా శంకరుడు, ఈజీగా పవర్స్ ఇచ్చేస్తాడు నాకు అంటే ఈజీలీ ఈయనను అట్రాక్ట్ చేయొచ్చు. ఆ పవర్స్ తీసుకొని తన భార్యనే తీసుకున్నాడు. ఆ పవర్స్ని దురుపయోగించి ప్రతి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. సొంత తమ్ముడిని మోసం చేసి కుబేరుడి యొక్క లంకని తీసుకున్నాడు, కుబేరుడి యొక్క విమానాన్ని తీసుకున్నాడు. సో హీ వాజ్ కిల్డ్ బై కృష్ణ. ఆ టైంలో శివ నువ్వు నన్ను హెల్ప్ చేయాలి అంటే శివ డింట్ హెల్ప్ హిమ్. ఎందుకంటే నువ్వు బాహ్యంగా నాకు ఎన్ని పూజలు చేసినా ఏం అర్పించుకున్నా కూడా నువ్వు సత్యాన్ని ఆచరించుకుంటే ఒకరోజు నాశనం అవుతావు. ఆయన పేరు చాలా అయింది, ప్రఖ్యాతి అయింది, పెద్ద రాజు అనుకున్నాడు, గ్రహాలు కూడా భయపడ్డారు. కానీ ఒకరోజు అంతం జరిగింది కదండి, దుర్మరణం చెందాడు. కాబట్టి ఎప్పటికైనా నిజమైన భక్తి అంటే సత్య ఆచరణ. మానసికంగా మనము అందరికీ లాయల్గా ఉండడము, నిజాయితీగా ఉండడము, సత్యాన్ని ఆచరించడమే నిజమైన శివ పూజ. అమ్మ మనం ఇప్పుడు రావణాసుని గురించి మాట్లాడుకున్నాం. ద్రవిడ సంస్కృతిలో రావణాసుని దేవుడిగా కొలుస్తున్నారు, ఆయనకు పూజలు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏమంటే కొత్త ఫ్యాషన్స్ అనమాట. ఏంటిది అంటే నామస్మరణ చేయండి అంటే ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. పేరు కూడా శివ అని పెట్టండి అంటే నో వి వాంట్ సమ్ న్యూ నేమ్ అంటారు. అంటే తాత్పర్యం లేనిది, అర్థం లేనిది ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. చాలామంది చెప్తుంటారు అన్నమాట, ఎందుకు రావణాసురుడిని మీరు కాలుస్తారు, అంత ద్వేషమా అంటారు. మేము రావణాసురుడిని కాల్చట్లేదు, ఆ తత్వాన్ని కాలుస్తున్నాము. అమ్మ మీరు ఎట్లా చెప్తున్నారు ఏంటిది, అసలు ఆడవాళ్ళందరూ వాళ్ళ ఇష్టంతో రావణాసురుడి దగ్గరికి వచ్చారు అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటిది ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే మళ్ళీ రామాయణం తీసి మళ్ళీ చదివాను నేను. అందరినీ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా కూడా నాకు మీ చెల్లి నచ్చింది నేను తీసుకెళ్తా అంటే మీరు ఆగుతారా? కోపం వస్తుంది మనకు. కానీ ఒక మంత్రి అనుకోండి,
మనం ఏం అనలేం, భయం వేస్తుంది, ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. సో ఎవరు అక్క చెల్లి అమ్మ ఎవరింటికి వెళ్ళినా ఇప్పుడు యక్షులు నాగులు గంధర్వులు దేవతలు, అంతేకాకుండా సొంతం కుబేరుడి యొక్క అంటే సొంతం తమ్ముడి యొక్క కొడుకు భార్యని అంటే సొంతం కోడల్ని రేప్ చేశాడు తను, రంభని. దట్ ఈస్ దేర్ ఇన్ వాల్మీకి రామాయణ్. అప్పుడు తను రంభ ఏం చేసింది అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఇలా తప్పుడు మనిషికి ఎందుకు పవర్స్ ఇచ్చారు, మీరు దీంట్లో మార్పులు చేయాలి అంటే, అప్పుడు రావణాసురుడు ఏ స్త్రీకి కూడా నచ్చకుండా తను ముట్టుకున్నాడు అంటే తన శిరానికి ఒక 1000 బుక్కలు అయిపోతాయని చెప్పిన తర్వాత హీ డిడ్ంట్ టచ్ సీతమ్మ తల్లి. అలా ఉండడం వల్ల ముట్టుకోలేదు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, స్వతహాగా ఆయన చాలా సీతమ్మని ఏం చేయలేదు, జస్ట్ ఎత్తుకెళ్ళాడు మాత్రం అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇది రావణాసురుడు తన మంత్రితో చెప్పినట్టు వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీ శతకోటి ప్రవిస్తరం, కోటి రామాయణాలు ఉన్నాయి, అన్నిటికీ నమస్కారం. కానీ ఒథెంటిక్ రామాయణం ఈజ్ వాల్మీకి రామాయణం. బికాజ్ రాముడు ఉన్న కాలంలో రాయబడింది, రాముడికే వినిపించబడింది, రాముడు దాన్ని స్వీకరించబడింది అనమాట. సో వాల్మీకి ఉన్నప్పుడు రాశారు, సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు రాశారు, వాల్మీకి పుత్రులు చెప్పారు అది. కాబట్టి దట్ ఈస్ మోస్ట్ ఒథెంటిక్ రామాయణం, దాంట్లో రాసి ఉంది. ఇప్పుడు మీరు అట్లాంటి వాళ్ళని పూజించారనుకోండి, మనం ఏం చేయలేం. అంటే మీ భార్య అక్క చెల్లెని తీసుకెళ్ళినా మీకు ఏం లేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అలాంటి వాళ్ళు మీరు దేవుడు అనుకుంటే మీరు మా కోసం అసురులు, కానీ రాముడు మాత్రం మా కోసం రావుడు. రావణాసురుడు ఈజ్ ఆల్వేజ్ ఏ విలన్, ఈవిల్, అంతే ఈవిల్. అట్లాంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఏ ధర్మమా ఈ ప్రాంతం వాడా అన్నది కాదు. పరస్త్రీని చెడుగా చూశాడు అంటే, సొంతం తమ్ముడు ఉన్నా కూడా సుగ్రీవుడు అంటే వాలి వాజ్ వెరీ పవర్ఫుల్. వాలి కనుక రాముడితో ఉంటే సీతమ్మ తల్లి ఈజీగా దొరికేది. కానీ నా సీత నాకు దొరుకుతుంది అని స్వార్థం ఆలోచించకుండా నువ్వు నీ తమ్ముడి యొక్క భార్యతో దురాచారం చేశావు కాబట్టి రామ కిల్డ్ హిమ్, చంపేశాడు, శిక్షించాడు. ఎందుకు? పరస్త్రీని ఎప్పుడు కూడా చెడు దృష్టితో చూసేవాళ్ళని శాసించాలని పరమాత్మ అంటాడు. అక్కడ స్వార్థం చూడకూడదు. అది మనకు సనాతన ధర్మం చెప్తుంది. మీకు సనాతన ధర్మంగానే మీరు వ్యతిరేకంగా ఉండాలి అంటే మీకు ఒక దండాలు. మేడం అలాగే ఇందాక శివరాత్రి గురించి మాట్లాడుకున్నప్పుడు జాగారం చేస్తూ ఉంటారు. జాగారం అంటే కేవలం మెలకు ఉండడమా? ఇప్పుడు యువత చాలా మంది నైట్ అంతా మెలకు ఉండి సినిమాలు చూస్తూ ఉంటారు నైట్ అంతా. అసలు ఏంటి జాగారం, ఏంటి, ఎలా చేయాలి దీన్ని? యాక్చువల్లీ అండి శివరాత్రి అని ఉంటుంది కదా, దానికి 2 అర్థాలు ఉన్నాయి. అమ్మవారి పూజ శివుడి పూజ కూడా రాత్రి చేస్తే చాలా మంచిది అని మనకు శివరాత్రి టైం అంటే శివపురాణంలో కూడా చెప్పబడ్డారు అనమాట. సో రాత్రి అంటే ఏంటిది, మన 1 డే ఈజ్ డివైడెడ్ ఇంటూ ప్రహర్, హిందీలో సంస్కృతంలో చెప్పాలి అంటే. సో ప్రహర్ అంటే ఏంటిది, ఈవినింగ్ 6 to 9 ఒక ప్రహర్, 9 నుంచి 12 ఒక ప్రహర్, ఇది మధ్య ఈవినింగ్ ప్రహర్ అనమాట. నైట్ ప్రహరం అంటే 12 to 3, 3 to 6 ఇలాగా 4 ప్రహరంగా రాత్రిని ఇచ్చేశారు. సో 4 3s 12 hours. అదే డే కూడా పొద్దున మార్నింగ్ 6 to 9 ఒక ప్రహర్ 3 hours, 9 to 12 ఒకటి, 12 to 3 ఒకటి, 3 to 6 ఒకటి, ఇది పొద్దున. అయితే రాత్రి 4 ప్రహరాలు ఏదైతే ఉన్నాయో ఆ 4 ప్రహరాల్లో కూడా శివుడు పూజ చేస్తే చాలా మంచిది. దాంట్లోనూ ఉత్తమమైనది అంటే 3 నుంచి 6 దాకా, 12 నుంచి 3 దాకా కూడా సెకండ్ అనమాట. సో రాత్రి మేలుకొని పరమాత్మ యొక్క పూజ చేయడము చాలా మంచిది అంటారు. కాబట్టి మన మామూలుగా ఆ శివరాత్రి, మన పెద్ద శివరాత్రినే కాకుండా మాస శివరాత్రిలో కూడా మనం ఎప్పుడన్నా శివారాధన చేస్తే మీరు చూడండి ప్రదోషం కూడా ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 దాకా కూడా ఆ సమయంలో శివుడి యొక్క పూజ చేయాలి అని అంటారన్నమాట. సో ఆ టైంలో సినిమాలు చూడడం కాదండి. ఎందుకంటే మన దగ్గర మెయిన్ ఒక త్యోహారం అంటే ఒక ఫెస్టివల్ చేస్తున్నాము అంటే ఇంద్రియ నిగ్రహం ఈజ్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడతారు చాలామంది, ఫ్యాషన్ అయిపోయింది ధ్యానం, మెడిటేషన్ చేస్తామంటారు. బట్ యూ డైరెక్ట్లీ గో టు మెడిటేషన్. మాకు సమాధి వచ్చేసింది, మాకు షట్చక్రాలు యాక్టివేట్ అయ్యాయి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. బట్ వేరే ఫస్ట్ బిగినింగ్ థింగ్ ఏంటిది, యమ నియమ ఆసన ప్రాణాయామ. ఇప్పుడు మీరు భాగవత కథ వినడానికి కూర్చోవాలంటే అమ్మ అంతసేపు కూర్చోలేమో అంటారు. అది కథ వదిలేసేయండి, సింపుల్ థింగ్. ఒక్క ప్లేస్లో మీరు ఇలా ఎంతసేపు కూర్చోగలుగుతారు ఏం చేయకుండా, వితౌట్ ఫోన్. ఎందుకంటే ఫోన్ ఉంటే ఎంతసేపు అన్నా కూర్చుంటాం మనం. ఏమైతుందంటే ఇట్లా కూర్చోగానే యాంగ్జైటీ, ఇంకా ఫోన్ చూడలేదు గంట సేపటికైనా వెంటనే ఫోన్ కావాలి మనకు, ఏదో ఒకటి కావాలి, ఏదో ఆలోచన కావాలి. ఏమీ చెయ్యకుండా మీరు ఎంతసేపు ఒకటే ఆసనంలో ఇలా కూర్చోండి, కాళ్ళు ఇలా ఎనీథింగ్, వజ్రాసన ఎనీథింగ్, ఎంతసేపు మీరు ఏం చెయ్యకుండా ఇలా కూర్చుంటారో దట్ ఈస్ కాల్డ్ అస్ ఆసన సిద్ధి. సో యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇప్పుడు 8th స్టేజ్ ఇస్ సమ్ మెడిటేషన్. సో మెయిన్ ఏంటిది, యమ నియమ, దాంట్లో ఇంద్రియ నిగ్రహము, ఎంత చూడాలి, ఎంత తినాలి, ఎంత పడుకోవాలి, ఇవి నియమితంగా ఉంటేనే మీరు కూర్చోగలుగుతారు. ఇప్పుడు మేము 5 hours కూర్చుంటానండి ఒకసారి, ఆన్ ఏ స్ట్రెచ్ కూర్చుంటాను నేను. అంతసేపు ఎలా కూర్చోగలుగుతాను? వి ఫాలో సర్టన్ రూల్స్. కొన్ని ఇంద్రియాలకు ఏం చూడాలి, ఎంత పడుకోవాలి, ఎంత తినాలి, అవి పాటించుకుంటే కూర్చోలేము. కూర్చోలేకుంటే ధ్యానం ఎలా చేస్తారు?
సో ధ్యానం కూర్చోలేకుంటే షట్చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాయి? సో మొత్తం ఫ్యాషనబుల్ అయిపోయిందనమాట యాక్చువల్లీ టుడే. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ యమ నియమ ప్రాణాయామ అన్నవి ఇవి మనం ఆలోచిస్తేనే ఏదన్నా ఒక సాధన చేసినట్టు. సో మీరు వ్రతం చేయండి, ఉపవాసం చేయండి, పూజ, ఇప్పుడు శివరాత్రి పూజ, ఫస్ట్ మీరు కూర్చోవాలి కదా. ఆ కూర్చొని మనకు టైం లేదనమాట, మనకు అంత పేషెన్స్ లేదు. సో సినిమా చూసుకుంటే ఎంతసేపు అన్నా కూర్చుంటా, పూజ చేయలేము. సో మెయిన్ థింగ్ ఈజ్ దసరా, దీవాలి, శివరాత్రి, ఎనీథింగ్ మీరు ఎంత నిగ్రహంగా ఉంటారు, ఎంత అంటే తక్కువ చూడాలి, పిచ్చి అన్ని తక్కువ చూసి శివుడినే చూస్తూ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ అభిషేకం నామస్మరణలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం అభిషేకం చేస్తాం కదండి, చాలా మందికి ఏమంటారు అంటే ఆ అభిషేక జలధార ఏదైతే ఉందో అది ఒక్క క్షణం కూడా ఆగకూడదు అంటారు. వెంటనే ఆగింది అనుకోని ఏమన్నా లోపల పడి ఏమన్నా వెంటనే భయపడతారు, అరే అభిషేకం అయిపోయింది. దానికోసం కాదు, ఎందుకు అంటే నిరంతరంగా మీ ధ్యానం ఆ శివలింగం మీద ఉండాలి. జల పడుతుందా లేదా తగ్గిందనగానే వెంటనే వాటర్ వేయాలి. సో టు స్టే ఫోకస్డ్, ఆ కారణం మీకు చెప్పారన్నమాట. సో ఒక్క నిమిషం కూడా ఆ జలధార ఆగకూడదు. సో మీరు ఫోకస్డ్గా, ఆ ఫోకస్ ఎలా ఉండగలుగుతారు? మీరు కూర్చుంటే కదా. సో యమ నియమ, అప్పుడు ఆసన, అప్పుడు ప్రాణాయామం, దెన్ మీరు కూర్చుంటేనే కదా మీ బ్రీత్ మీద మీరు ఫోకస్ చేయగలిగేది. సో ప్రత్యాహార, ఇలా తర్వాత వస్తాయి ఇవన్నీ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యమ నియమ పాటిస్తేనే మీది ఏ పూజ అన్నా కూడా ఫలిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రాత్రి పూజ చేయాలి అంటే మనం ఉపవాసంగా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. ఉపవాసము అంటే తినకపోవడం కాదు, లేదంటే కొన్ని విశిష్ట పదార్థాలు తినడం కాదు. ఇప్పుడు ఇటువైపు సౌత్ ఇండియాలో ఉపవాసం అనగానే మేము జస్ట్ దోశ తిన్నామండి అంటారు. మేము అంటే నేను పేరు పెట్టడం లేదు, కానీ మేము ధాన్యాలు తీసుకోము, అంటే ఫ్రూట్స్ మీద ఉండాలి. ఫస్ట్ అయితే నిర్జలం ఉండలేము అంటే జలం తీసుకోండి, వాటర్. జలం మీద కూడా ఉండలేమంటే పాలు, ఫ్రూట్స్ తీసుకోండి. అది కూడా తీసుకోలేము, మాకు ఇంకేదన్నా కావాలి అంటే అప్పుడు ఈ ఉపవాసం యొక్క పదార్థాలు, ఇప్పుడు సగ్గు బియ్యం ఇవన్నీ వస్తాయి కదండి, అవి తినకుండా ఉంటే బెటర్. కానీ ఇంకా అవి తీసుకోవడం, కానీ ఫ్రూట్స్, పాలు దీని మీద కనుక మనం చేస్తే మంచిదన్నమాట. సో ఇలా నోటికి మనం ఉపవాసం. వాట్ అబౌట్ కళ్ళకు ఉపవాసం అంటే ఏంటిది? ఉపవాసము దేవుడికి దగ్గరగా ఉండడము. సో మీరు సినిమాకి దగ్గరగా ఉంటున్నారంటే ఉపవాసం ఎలాగైపోయింది? సో ఆ టైంలో అన్న అట్లీస్ట్ బుక్స్ చదవండి, పరమాత్మవి, టెంపుల్కి వెళ్ళి అభిషేకంలో కూర్చోండి. మీరు చేస్తే మంచిదే. ఎవరైనా చేస్తున్నారు అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి. ఉపవాసం అంటే నాకు మనసుకి అనిపిస్తుంది సినిమా చూడాలని, కానీ నా కళ్ళకి నేను ఉపవాసం చేస్తున్నాను. ఏంటిదంటే ఐ విల్ స్టే క్లోజర్ టు శివ ఆన్ దిస్ డే. ఫోకస్గా ఉంటాను, నేను శివుడిని చూస్తాను, ఉపవాసం దగ్గరగా ఉంటాను, కళ్ళ ద్వారా చెవి ద్వారా నమశివాయ వింటాను. నేను చేయలేనంటే ఎవరైనా చేస్తుంటే అక్కడికి వెళ్తాను. ఉపవాసము, స్మరణ చేస్తాను. కష్టంగా ఉంటాయి ఇవన్నీ, కానీ ఆ రోజు పరమాత్మ కోసం నేను చేస్తాను అన్నదాన్ని ఇంద్రియ నిగ్రహము అంటారు. ఉపవాసము, దానికి దగ్గరగా ఉండడం. సో ఇలాగా కాన్షియస్గా చేయాలి, అర్థం చేసుకొని చేయాలి. సో ఇది మనకు నిజమైన పూజ. మేడం అలాగే మాస శివరాత్రి మనకి ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రికి మహాశివరాత్రికి రెండింటికి తేడా ఏంటి మేడం? మహాశివరాత్రి అంటే ఈ రోజు అంటే ఫాల్గుణ కృష్ణ పక్షంలో అంటే ఒక మాసంలో 2 పక్షాలు ఉంటాయండి, 15 days. సో ప్రతిపద నుంచి పౌర్ణిమ, తర్వాత ప్రతిపద నుంచి అమావాస్య. సో ప్రతిపద నుంచి అమావాస్య, పాడ్యమి నుంచి అమావాస్య, దాన్ని కృష్ణపక్షము అంటారు. శుక్లపక్షము ఇస్ ప్రతిపద నుంచి పౌర్ణిమ. సో కృష్ణపక్షంలో చతుర్దశి అంటే 14th డే, అమావాస్యకు ముందున్న రోజు మనకు శివరాత్రి అనేది వస్తుంది, ప్రతి మాసం వస్తుంది. సో ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రి రోజు ఆ శివలింగం ప్రకటన అవ్వడము, ఆ లీల జరగడము జరిగింది కాబట్టి ఈ రోజు స్మరించి, ఈ లీలను స్మరించి సత్య ఆచరణ చేసే వారికి, రాత్రి నన్ను పూజించే వారికి నా కృప దొరుకుతుంది అని చెప్పడం వల్ల ఈ మాస శివరాత్రి, మెయిన్ శివరాత్రిని మనం చేసుకుంటాం. సో అది మనము ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయాను. రాత్రి అంటే ఇంకోటి ఏంటిది అంటే, రాత్రి అంటే చాలామంది ఏమనుకుంటారు, రాత్రి ఈజ్ నాట్ నైట్. రాత్రి అంటే అంధకారము, రాత్రి ఈజ్ అజ్ఞానము. సో అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసేది ఏదైతే ఉందో ఆ శివతత్వాన్ని మనం పూజించాలి, ఆ శక్తి స్వరూపాన్ని మనం పూజించాలి. కాబట్టి మీరు చూడండి, కృష్ణుడి పూజ కూడా మనం రాత్రే వచ్చాడు, శివుడు కూడా రాత్రి పూట. అమ్మవారి నవరాత్రుల్లో కూడా మనం రాత్రి జాగరణ అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, డే అంతా మీరు ఎంత బిజీగా ఉన్నా నైట్ బిజీ అని చెప్పలేం కదా. పబ్ పార్టీకి వెళ్ళడానికి మీరు ఎలాగైతే ఉండగలుగుతారో, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. మనసులో కోరిక ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. సో రాత్రి సమయం లేదని ఎవరు అనలేరు, అందరికీ సమయం ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఆ అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసే శక్తులు కాబట్టి రాత్రి సమయంలో మనము ఉపాసన అన్నది చేసే విధానం మన దగ్గర ఉంది. సో అన్ని రాత్రి ఉంటాయి అన్నమాట. మేడం చాలామంది రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు, ఏకముఖ రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్ష అని ధరిస్తూ ఉంటారు. నిజంగా అవి ధరించడం వల్ల పుణ్యం కలుగుతుందా? అసలు ఈ రుద్రాక్షల గురించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా వృక్షాలు ఉన్నాయి మన సృష్టిలో,
కానీ రుద్రాక్షానికి ఒక ప్రాముఖ్యత ఏంటిది అంటే రుద్రుడి అక్షం అంటే కళ్ళల్లో నుంచి నీళ్లు పడ్డాయి అనమాట. శాకంబరి దేవి స్టోరీ కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలో అందరూ బాధపడుతున్నారో అలాంటప్పుడు అమ్మవారి కళ్ళల్లో నుంచి నీళ్లు కింద పడి ఆ నీళ్ళ ద్వారా సృష్టి అనేది మొదలైందనమాట. మళ్ళీ చెట్లు రావడము, అన్నం అనేది అందరికీ దొరికింది. సో శాకంబరి తన అందరికీ కూడా అన్న ప్రసాదాలు అన్నీ ఇచ్చింది కాబట్టి అమ్మవారు. సిమిలర్లీ మన అందరి బాధల్ని చూసి వీళ్ళ బాధలు తొలగిపోవాలి అని తన కళ్ళల్లో నుంచి పడిన నీళ్లు ఏదైతే ఉందో దాంట్లో నుంచి వృక్షం వచ్చింది, రుద్రాక్షము. సో దానికి కొన్ని విధానాలు వేరేగా ఉంటాయి అనమాట. ఒక ఏకముఖి, ద్విముఖి, సో అన్నిటికీ కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయండి వేసుకోవడానికి కూడా. శివపురాణంలో డీటెయిల్గా వస్తుంది. పుణ్యం దొరుకుతుందా అంటే నమ్మకం ఉంటే పుణ్యం ఉంది, నమ్మకం లేకుంటే పుణ్యం లేదు. సో కొంతమంది ఏమనొచ్చు అంటే నమ్మకం మీదే కదా పుణ్యము అంటారు. కాదు, చూడండి మనం పూజ చేస్తున్నాము, బట్ నాకు భావనే లేదనుకోండి నా పరమాత్మ అనేసి, అప్పుడు చేసినా ఒకటే చేయకున్నా ఒకటే, పుణ్యం దొరుకుతుంది. చేసినా చేయకున్నా కూడా కొంచెం దొరుకుతుంది. కానీ నమ్మకంగా చేసినప్పుడు ఇంకా పుణ్యం దొరుకుతుంది. చాలా మంది ఆ రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు, కానీ చేయాల్సిన తప్పులు చేస్తూ ఉంటారు, ఏదో కవరప్ కోసం జస్ట్ వేసుకుంటూ ఉంటారు. ఏమన్నా ఫలితం ఉంటుందా మేడం? అసలు ఉంటుందండి. సో ఏంటిదంటే ధరించడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది, కానీ ఆచరణ కూడా చేసామనుకోండి ఇంకా ఫలితం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడ మంట పెట్టారనుకోండి, మీరు తెలిసి తెలియకుండా ఇలా ముట్టుకున్నాను. సో నాకు తెలియకుండా ముట్టుకున్నా కూడా దాని గుణం ఏంటిది? కాల్చే గుణం. అది నా చెయ్యి కాలుస్తుంది. అరే శిల్ప గారు తెలియకుండా చేయి పెట్టారు కదా అని తన కాలకుండా ఉండదు. అగ్ని తత్వం ఏంటిది అంటే కాలుస్తుంది. మీరు కావాలని చేయబెట్టండి, తెలియకుండా చేయబెట్టండి. సిమిలర్లీ తులసిమాల, రుద్రాక్షము ఇవన్నీ కూడా దాని యొక్క ఫలితం దానికి ఉంటుంది, మనకు పుణ్యం అనేది ఇస్తుంది. కానీ ఏదన్నా చేస్తున్నప్పటికీ కూడా దానితో పాటు మనం కొన్ని రూల్స్ పాటించామనుకోండి, దర్ విల్ బి డిఫరెన్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు భగవత్ కథాశ్రవణం వల్ల పుణ్యం వస్తుంది అని మనకు భాగవతంలో వస్తుంది, శివపురాణంలో వస్తుంది, దేవి భాగవతంలో వస్తుంది. సో కొంతమంది ఏమంటారు అంటే అంతేనా, ఇంకా వినంగానే మొత్తం పుణ్యం వచ్చేస్తుందా? సో మేము అన్ని పాపాచరణ చేసి కూడా, ఇప్పుడు నిన్న ఎవరో క్వశ్చన్ కింద పెట్టారన్నమాట ఒక రీల్లో, అన్ని పాపాలు చేసుకుంటూ కుంభమేళ స్నానం చేస్తే పాపాలు పోతాయా అంటారు. సో అండి, స్నానం చేస్తే పాపాలు పోతాయి, కానీ అర్థం చేసుకొని చేస్తే పూర్ణ పాపాలు పోతాయి. ఎలాగా అంటే నాకు తెలిసి తెలియకుండా పాపం చేశాను, కానీ ఇప్పుడు నాకు తెలుసు పాపం ఏంటి పుణ్యం ఏంటి తెలుసు, నేను ఒక మనిషిని, నేను తెలుసుకోగలుగుతాను ధర్మం ఏంటి అధర్మం ఏంటిది లా తెలుసుకుంటాను. ఇప్పుడు నేను స్నానం చేసి ఇవన్నీ వదిలేసుకుంటాను. సింపుల్ గా నేను మళ్ళీ నా లైఫ్ నేను రీస్టార్ట్ చేయను అని సంకల్పబద్ధంగా ఉన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న శక్తులు కూడా అబ్జర్వ్ చేస్తే కదండి, అప్పుడు మన జీవితం మారిపోతుంది. సో రుద్రాక్ష వేసుకున్న ఫలితం ఉంటుంది, కానీ దాంతోపాటు కొన్ని నియమాలు మనం పాటించాలి. అలాగే భాగవతంలో కూడా ఒక శ్లోకం వస్తుందండి, రసం ముహురహో రసికా భువి భావుకాహ అని అంటారన్నమాట. సో మాటి మాటికి వినండి, ఇది ఏమంటారు దీన్ని ఔషధం అంటారన్నమాట. ఏంటిది? కథని. సో ఔషధం అంటే ఏంటిదండి, ఇప్పుడు మనం ఏదైనా మెడిసిన్ వేసుకున్నాం, డాక్టర్ ఏం చెప్తారు? కొన్ని తినండి, కొన్ని తినకూడదు, డూస్ అండ్ డోంట్స్ చెప్తారు. నేను డాక్టర్ షుగర్ తినొద్దన్నారు, నేనైతే షుగర్ బాగా తింటాను, కానీ మెడిసిన్ వేసుకుంటున్నాను కదా అంటే డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు. సిమిలర్లీ మీరు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని రూల్స్ పాటిస్తున్నారు. ఇప్పుడు తిలక ధారణ చేశాను, మాల వేసుకున్నాను, నేను ఇవన్నీ వేసుకుంటాను కానీ నేను మాత్రం ఏం ఫాలో చేయను అంటే కుదురుతుందా? వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. అది చేసినప్పుడు ఇంకా బలంగా ఇంకా తొందరగా మార్పు అనేది వస్తుంది. సో డూస్ అండ్ డోంట్స్తో పాటు ఆ ఆచరణ అనేది మనం చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ మేడం. శివుని గురించి, శివతత్వం గురించి, సనాతన ధర్మం గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు. మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము. ముందుగా మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు.